సరిగ్గా 3 నెలల క్రితం లోక్సభ ఎలక్షన్స్లో 48 సీట్లతో బొక్క బోర్లా పడి ముక్కు పచ్చడి చేసుకున్న ఎన్డీఏ మహాయుతి కూటమి ఈరోజు రిలీజ్ అయిన అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్లో బంపర్ విక్టరీ పట్టేసింది. ఇంకోవైపు 48 పార్లమెంట్ సీట్లతో 30 సీట్లు గెలుచుకొని ఫుల్ జోష్లో ఉన్న మహావికాస్ అఘాడీ ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. బట్ ఇది ఎలా జరిగింది? అసలు ఈ 4 నెలల టైంలో మహారాష్ట్రలో ఏం జరిగింది? మహారాష్ట్ర జనాభాపై మహాయుతి చేసిన మ్యాజిక్ ఏంటి? వితిన్ మంత్స్లో కోట్ల మంది మహారాష్ట్ర జనాల మనసు ఎలా మారింది? జూన్ 4న రిలీజ్ అయిన లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్లో మహాయుతి కూటమి మొత్తం 48 సీట్లలో జస్ట్ 17 మాత్రమే గెలిచింది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఈ రేంజ్లో ఓడిపోవడం ఆ కూటమికి ఊహించని షాక్ ఇచ్చింది. అదే టైంలో అపోజిషన్ మహావికాస్ అఘాడీ ఏకంగా 30 సీట్లు గెలిచి గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇక్కడే మహావికాస్ అఘాడీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగితే మహాయుతి కూటమి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. యాజ్ ఎ రిజల్ట్ 5 నెలలు తిరిగేసరికి అసెంబ్లీ ఎలక్షన్స్లో 220కి పైగా సీట్లు గెలిచింది. 3 పార్టీల తరపున ఎలక్షన్స్లో నిలబడిన క్యాండిడేట్స్లో 80 నుంచి 70% క్యాండిడేట్స్ గెలిచేస్తున్నారు. ఈ గెలుపును బట్టి చూస్తే చెప్పొచ్చు జనాల్ని తన వైపు తిప్పుకోవడంలో మహాయుతి ఏ రేంజ్లో సక్సెస్ అయిందో. అయితే ఇక్కడ మహాయుతి గెలవడానికి ముఖ్యంగా 5 కారణాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ది మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయడంలో ఆ కూటమి సక్సెస్ అయింది. లోక్సభ ఎలక్షన్స్లో ఓడిన వెంటనే మహాయుతి సర్కార్ లాడ్లీ బెహన్ యోజన అనే పథకాన్ని అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్లో మహిళలకు ఒక్కొక్కరికి నెలకు 1500 రూపాయల అకౌంట్లో వేస్తామని ప్రకటించింది. అన్నట్టే ఈ 4 నెలల్లో దాదాపు 1.85 కోట్ల మంది మహిళల ఖాతాల్లో ఖచ్చితంగా డబ్బులు వేస్తూ వస్తోంది. దీంతో మహారాష్ట్రలోని మొత్తం 4.6 కోట్ల మంది మహిళల్లో 40% మందికి పైగా ఈ స్కీమ్ ద్వారా డైరెక్ట్గా లాభం పొందుతున్నారు. దీంతో ఉమెన్ ఓటర్స్ ఎక్కువగా మహాయుతి వైపు అట్రాక్ట్ అయిపోయారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే 1500 కాస్త 2100 రూపాయలు చేస్తామంటూ సీఎం షిండే ప్రకటించడంతో విమెన్ ఓటర్లంతా క్యూలు కట్టి మరీ ఓట్లు గుద్దేశారు. అలా విమెన్ ఓటర్లను అట్రాక్ట్ చేయడంలో మహాయుతి సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. రెండో పాయింట్, రైతుని తమ వైపు తిప్పుకోవడం. లోక్సభ ఎన్నికలతో గవర్నమెంట్పై ఫార్మర్స్ చాలా కోపంగా ఉన్నారని కనిపెట్టిన మహాయుతి కూటమి వెంటనే వాళ్ళ కోపాన్ని ప్రేమగా మార్చుకోవడంలో పడింది. దానికోసం ముందుగా పత్తి పంటను మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువగా కొంటామని ప్రకటించింది. సోయాబీన్స్ ప్రైస్ని కూడా సపోర్ట్ స్కీమ్ కిందకి తీసుకొచ్చి 15% తేమ ఉన్నా కొంటామంటూ అనౌన్స్ చేసింది. అన్నిటికంటే మించి ఇది చాలాదన్నట్టు ఫుల్ ఫ్లెడ్జెడ్గా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అంటే రైతులు తీసుకున్న ప్రతి రూపాయిని రుణమాఫీ చేస్తూ ఉంది. దీనికి రిజల్ట్గా రైతులు ఎక్కువగా ఉండే విదర్భ ఏరియాలో మహాయుతి దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. విచిత్రం ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్లో ఇక్కడ కాంగ్రెస్ పవర్ చూపించింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో మహాయుతి కూటమికి 41.7 ఓట్ షేర్ మాత్రమే వస్తే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ ఓట్ షేర్ 47.6కి ఇంక్రీజ్ అయింది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ విదర్భ ఏరియాలో మహావికాస్ అఘాడీ పార్టీల మధ్య కొద్దిగా నెగిటివిటీ ఉంది. కానీ మహాయుతి అలాంటి ప్రాబ్లం తమ అలయన్స్లో లేకుండా జాగ్రత్త పడింది. ఇక మూడో పాయింట్, ఓబీసీ ఓట్ బ్యాంక్ పట్టేయడంలో మహాయుతి సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఓబీసీలకి బీజేపీ అన్యాయం చేస్తోంది, కులగణన చేసి వాళ్ళకి న్యాయం జరగాలి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఆయన కామెంట్స్ కంప్లీట్గా పనిచేయలేదు. దానికి కారణం 90ల నుంచి మహారాష్ట్రలో ఓబీసీల్లో బీజేపీకి ఉన్న స్ట్రాంగ్ హోల్డ్. దాదాపు 90ల దశకం నుంచి బీజేపీ ఇక్కడ మాలి, ధంగర్, వంజరి అనే ఓబీసీ కులాన్ని దూరం కాకుండా చూసుకుంటుంది. దీనికోసం స్పెషల్గా మాధవ్ అనే స్ట్రాటజీ కూడా ఫాలో అవుతుంది. అందుకే మహారాష్ట్ర గవర్నమెంట్పై కోపంగా ఉన్న మరాఠాల ఓట్లు దూరమైన వాళ్ళకి కౌంటర్గా ఓబీసీ ఓట్లు పట్టేయడంతో మహాయుతి సక్సెస్ కాగలిగింది. అలాగే మహారాష్ట్ర క్యాంపెయిన్ స్టార్టింగ్లోనే నాసిక్, ధూలేలో కండక్ట్ చేసిన బహిరంగ ర్యాలీల్లో ప్రధాని మోదీ ఏక్ హై తో సేఫ్ హై అంటూ ఇచ్చిన నినాదం కూడా ఓటర్లను పోలరైజ్ చేయడంలో మహాయుతికి కలిసి వచ్చింది. ఇక 4వ పాయింట్, మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టడం. లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల యూనియన్ గవర్నమెంట్పై ఉన్న స్ట్రాంగ్ అలిగేషన్స్ ఏంటంటే ప్రధాని మోదీ గుజరాతీ కావడం వల్ల మహారాష్ట్రలోని కంపెనీలన్నీ అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు, దీనివల్ల మహారాష్ట్ర ఎకానమీని దెబ్బతీస్తున్నారు అని అపోజిషన్ పార్టీలు బాగా కాంట్రవర్సీ చేశాయి. ఫాక్స్కాన్ వేదాంత సెమీకండక్టర్ కంపెనీ మహారాష్ట్ర నుంచి గుజరాత్కి వెళ్ళిపోవడం, పూణేలోని అనేక కంపెనీలు గుజరాత్కు తమ బేస్ షిఫ్ట్ చేసుకోవడం మహారాష్ట్ర ప్రజలకు కోపం వచ్చింది. ఫలితంగా లోక్సభ ఎన్నికల్లో మహాయుతిని ఓడించారు. కానీ ఆ తప్పును సరిదిద్దుకున్న కూటమి ఏకంగా ముంబైని $300 బిలియన్ పైగా విలువైన మెట్రోపాలిటన్ రీజన్గా మార్చేలా వరల్డ్స్ ఎకనామిక్ ఫోరంకు చెందిన క్లాస్ క్వాబ్ ఫోరంని ముంబైలో ఏర్పాటు చేయబోతోంది. ఇది ముంబైని ఇండియా రేంజ్లో కాదు, ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ సిటీగా మారుస్తుందనేది మహాయుతి మాట. ఇంకేముంది, మహారాష్ట్ర ఫుల్ ఖుషి అయిపోయి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఒక్క సెకండ్ ఇంకేముంది, మహారాష్ట్ర ప్రజలు ఫుల్ ఖుషి అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లని మహాయుతికి గుద్దేశారు. 5వ పాయింట్, మరాఠా భాషకి జాతీయ గుర్తింపు ఇవ్వడం. ఎప్పటి నుంచో మహారాష్ట్ర ప్రజలు తమ భాష మరాఠాకి జాతీయ స్థాయిలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కల్పించాలని అడుగుతున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు అక్టోబర్లో మరాఠా లాంగ్వేజ్కి నేషనల్ క్లాసికల్ స్టేటస్ ఇస్తున్నట్టు ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఒక్క డెసిషన్ కోట్ల మంది మరాఠా ప్రజల్ని మహాయుతికి దగ్గర చేసింది. ఇక ఇప్పటివరకు నేషనల్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కేవలం తమిళ్, తెలుగు, సంస్కృతం, కన్నడ, మలయాళం, ఒడియాలకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మరాఠాతో పాటు బెంగాలీ, అస్సామీస్, పాలి, ప్రాకృతాలకు కూడా ఈ స్టేటస్ కల్పించింది సెంట్రల్ గవర్నమెంట్. దీంతో మరాఠా సెంటిమెంట్ కూడా మహాయుతికి బాగా కలిసి వచ్చింది. ఇక ఇప్పటివరకు మహాయుతి గెలవడానికి కారణాలు చూసాం. ఇప్పుడు మహావికాస్ అఘాడీ ఓడిపోవడానికి రీజన్స్ చూద్దాం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాక్ ఆఫ్ నేరేటివ్. శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన అండ్ కాంగ్రెస్ 3 పార్టీలు కలిసి ఈ ఎలక్షన్స్లో పోటీ చేశాయి. 3 పార్టీల ఉమ్మడి నినాదం అంటే ఓ అలయన్స్లా కలిసి అధికార పక్షం పైన దాడి చేయడానికి ఎలాంటి నేరేటివ్ తీసుకోలేదు. గవర్నమెంట్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడం, పాలనలో తప్పుల్ని ప్రజలకు తెలిసేలా క్యాంపెయినింగ్ చేయడం, మహావికాస్ అఘాడీ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పడం, ఇవన్నీ గాలికి వదిలేశారు. ఇదే అతిపెద్ద మైనస్ పాయింట్. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మహావికాస్ అఘాడీ మొత్తం ఒకే స్ట్రాటజీ పైన ముందుకెళ్ళింది. ద్రోహులకి ప్రజలు బుద్ధి చెబుతారు, న్యాయం జరుగుతుంది అనే నినాదాలపైనే ఫోకస్ చేస్తూ ఎన్నికల భారీ క్యాంపెయినింగ్ చేశారు. నిజానికి ఇది ఉద్ధవ్ ఠాక్రే స్లోగన్. షిండే శివసేనను మోసం చేశాడని ఆయన టార్గెట్ చేస్తూ ఉద్ధవ్ చేసిన స్లోగన్ ఇది. ఇక ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కూడా ఈ స్లోగన్ కొద్దిగా కనెక్ట్ అయినా ఓటర్ల కనెక్ట్ కాలేకపోయింది. ఇక ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కూడా ఈ స్లోగన్ కొద్దిగా కనెక్ట్ అయినా ఓటర్లకు కనెక్ట్ కాలేకపోయింది. అయితే ఆటలో టాప్ కంటెండర్ అయిన బీజేపీని మహావికాస్ అఘాడీ పార్టీలన్నీ మర్చిపోయాయి. ఇది ఇక్కడ పెద్ద మైనస్. పార్టీల స్టాండ్ ఎక్కడా క్లియర్గా లేకపోవడంతో ప్రజలు కూడా డైలమాలో పడిపోయారు. కాంగ్రెస్లో బలమైన స్ట్రాటజీ లేకపోవడం కూడా మహావికాస్ అఘాడీ ఓడిపోవడానికి ఒక కారణమే. ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొత్తం ఉద్ధవ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గానే జరిగింది. కాంగ్రెస్ సైడ్ లైన్లో నిలబడి ఫైట్ చేసింది. ఇది కాంగ్రెస్కి చాలా నెగిటివ్ అయింది. 6 గ్యారంటీలపై ప్రచారం చేసినా ఇప్పటికే హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా లేదనే నేరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహాయుతి సక్సెస్ అయింది. ఫలితంగా స్కీమ్ల కార్డ్ పనిచేయలేదు. అయితే జార్ఖండ్లో జేఎంఎంతో పాటు నిలబడి బీజేపీ అక్రమాలపై పోరాడుతామంటూ ప్రచారం చేయడంతో 20కి పైగా సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ ఇదే తప్పు చేసింది. సో ఇక ముందైనా ఎలక్షన్స్లో గెలవాలంటే కాంగ్రెస్ కన్ఫర్మ్గా ఫ్రంట్ లైన్లో నిలబడి ఫైట్ చేయాలి. అప్పుడే ఆ పార్టీకి పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో పాటు బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఓటమి తర్వాత ఇప్పటికే ఉద్ధవ్ పార్టీ లీడర్ సంజయ్ రౌత్ తూచ్ ఇదంతా తొండి అంటూ అటాక్ స్టార్ట్ చేశారు. ఇలాంటి కామెంట్స్ ఇక ముందు కూడా రావచ్చు. కానీ వాటి ఎఫెక్ట్ గవర్నమెంట్పై అంతంతగా ఉంటుందనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ అలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా గవర్నమెంట్ మాత్రం ఇంకో 5 ఏళ్ళు మహాయుతితోనే ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.